కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 year లో రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రాకి సంబంధించిన అంశం కానీ, చెరువులు తిరిగి నిర్మాణం చేపట్టాలి, చెరువుల్ని మళ్ళీ ప్రజలకు అందించి తద్వారా ఒక లక్ష్యంతో రాబోయే తరాలకి అందించాలనే నినాదం లక్ష్యం మంచిదైనా పేద ప్రజలు, అట్టడుగు ప్రజలు మూసీ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. బీజేపీ అగ్రనాయకత్వం, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా దాన్ని పోరాటం చేస్తుంది. బీజేపీ అగ్రనాయకత్వం అయితే అక్కడ వాళ్ళ ఇళ్లలోనే బస చేసి కిషన్ రెడ్డి గారు కూడా నిద్రించిన పరిస్థితి కూడా చూసాం. దోమలు కలవకుండా క్రీములు రుద్దుకొని సాక్సులు వేసుకుని, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నాయకత్వం దాని మీద ఏదైతే వెనకబడిన వర్గాల ఇల్లు కూలగొట్టే పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? డెఫినెట్ గా ఎవరైతే పేద వర్గాలకు అన్యాయం జరిగిందో వాళ్ళకందరికి డెఫినెట్ గా ఇల్లు ఇస్తామంటే ఇస్తామంతే.